ఒకప్పుడు స్టార్, ఇప్పుడు ఎక్కడ? వాట్ హ్యాపెన్ టు దెమ్? తరుణ్, ఉదయ్ కిరణ్, వరుణ్ సందేశ్, రాజా, తనిష్ ఒక టైంలో అందరికీ ఫేవరెట్. థియేటర్స్ వీళ్ళ పోస్టర్స్తో నిండిపోయేవి. ఇప్పుడు స్క్రీన్ మీద కానీ సొసైటీ మీద కానీ కనిపించని స్టార్స్. అసలు వీళ్ళు ఎలా మాయమయ్యారు? ఫేమ్ డిసపియర్ అవ్వడానికి రీజన్ ఏంటి? తరుణ్, నువ్వే కావాలితో బంపర్ హిట్, యూత్లో క్రేజీ ఫాలోయింగ్. కానీ అదే లవర్ బాయ్ రోల్, రిపీటెడ్ ఎక్స్ప్రెషన్స్ ఆడియన్స్ని బోరింగ్గా ఫీల్ అయ్యేలా చేశాయి. ఫ్లాప్స్, అవుటెడ్ ఇమేజ్ వల్ల అప్పటి డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ మళ్ళీ ఛాన్స్ ఇవ్వలేకపోయారు. దాంతో అవకాశాలు తగ్గిపోయాయి. ఇప్పుడు అకేషనల్ రోల్స్తో కంబ్యాక్ ట్రై చేస్తున్నాడు, కానీ స్పార్క్ అస్సలే లేదు. అండ్ ఒక రీసెంట్ రూమర్, తరుణ్ స్పిరిట్ మూవీలో ఉన్నాడని. క్లారిటీ అయితే లేదు, కానీ ఇది కన్ఫర్మ్ అయితే స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడు. ఉదయ్ కిరణ్, చిత్రం, మనసంతా నువ్వే నువ్వే నేను. హ్యాట్రిక్ హిట్స్తో సడన్ రైస్, కానీ ఇండస్ట్రీ పాలిటిక్స్, ఈగో క్లాషెస్ వల్ల ఆఫర్స్ మూసుకుపోయాయి. తనపై బ్యాన్ లాంటిది అనఫిషియల్గా ఉండిపోయింది. ఇంకా ఇండస్ట్రీ కూడా పక్కన పెట్టేసింది. డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అన్ఫార్చునేట్గా సూసైడ్ చేసుకున్నాడు. మనం అతన్ని ఎప్పటికీ కోల్పోయాం. ఇది తెలుగు సినిమా చరిత్రలో ఒక హార్ట్ బ్రేకింగ్ లాస్. వరుణ్ సందేశ్, హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం, క్యూట్ బై క్రేజ్, యూత్ ఫేవరెట్. కానీ యాక్టింగ్ ఇంప్రూవ్మెంట్ లేదు. స్క్రిప్ట్ సెలెక్షన్ కూడా చాలా పూర్. ఫ్లాప్ ఆఫ్టర్ ఫ్లాప్తో కంప్లీట్గా ఫేడ్ అయ్యాడు. బిగ్ బాస్తో కంబ్యాక్ ట్రై చేసిన క్రేజ్ మళ్ళీ రాలేదు. రాజా, ఎర్లీ 2000స్లో లవర్ బాయ్ రోల్స్తో క్రేజ్, కానీ స్ట్రాంగ్ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేకపోవడం, ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం, స్క్రిప్ట్ సెలెక్షన్ మిస్ అవడం వల్ల స్లోగా డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా అమెరికాలో సెటిల్ అయ్యాడు. తనిష్, రైడ్ మూవీతో పాపులర్, ఎర్లీ ఏజ్లోనే క్రేజ్, యూత్ఫుల్ రోల్స్తో డీసెంట్ ఫేమ్. కానీ పర్సనల్ ఇష్యూస్, ఓవర్ కాన్ఫిడెన్స్, బ్యాడ్ డిసిజన్స్ వల్ల డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యింది. బిగ్ బాస్లో కూడా నెగిటివ్ ఇమేజ్ బిల్డ్ అయ్యింది. కంబ్యాక్ ఛాన్సెస్ తగ్గిపోయాయి. ఇలా మాయమైన వాళ్ళల్లో హీరోస్ మాత్రమే కాదు, హీరోయిన్స్ కూడా ఉన్నారు. స్నేహ ఉల్లాల్, ఐశ్వర్య రాయ్ లుక్ లైక్ అనే హైప్తో ఎంట్రీ, కానీ యాక్టింగ్లో డెప్త్ లేకపోవడం, కాంపిటీషన్ ఎక్కువ అవడం అండ్ హెల్త్ ఇష్యూస్ వల్ల ఆఫర్స్ స్లో అయ్యాయి. తర్వాత కొన్ని బీ గ్రేడ్ ఫిల్మ్స్, ఓటీటీ అటెంప్ట్స్తో ట్రై చేస్తుంది, కానీ స్పాట్లైట్లోకి రాలేదు. భూమిక చావ్లా, ఖుషి, సింహాద్రి, మిస్సమ్మ క్లీన్ హిట్స్తో టాప్ హీరోయిన్. మ్యారేజ్ తర్వాత కంప్లీట్ గ్యాప్ తీసుకుంది. ఇప్పుడు అమ్మ రోల్స్, సైడ్ క్యారెక్టర్స్తో అపియర్ అవుతుంది. స్టార్డమ్తో కనెక్షన్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది. జెనెలియా, బొమ్మరిల్లు, సత్యం తెలుగు ఆడియన్స్ ఫేవరెట్ బబ్లీ గర్ల్. రితేష్ దేశ్ముఖ్తో మ్యారేజ్ తర్వాత బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది. ఫ్యామిలీ లైఫ్ సెటిల్ అయ్యింది. అప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉంది, కానీ కంబ్యాక్ కోసం అయితే ట్రై చేస్తుంది. రీసెంట్ మూవీ జూనియర్తో మళ్ళీ టీఎఫ్ఐలోకి కంబ్యాక్ ఇవ్వబోతుంది. సదా, జయం, అపరిచితుడు వంటి హిట్స్తో సడన్ స్టార్డమ్, కానీ కొన్ని ఏళ్ల తర్వాత ప్రాపర్ రోల్స్ రాకపోవడం, కెరీర్ ప్లానింగ్ మిస్ అవ్వడం డౌన్ఫాల్కి రీజన్. ఇప్పుడు కొన్ని రియాలిటీ షోస్లో జడ్జిలా కనిపిస్తుంది. సో ఒక హిట్ చాలు స్టార్ అవ్వడానికి, ఒక ఫ్లాప్ చాలు అంతా పోగొట్టుకోవడానికి. ఫేమ్ కంటే లాంగ్ రన్లో ప్లానింగ్ అండ్ పేషెన్స్ ముఖ్యం, కానీ మెమరీస్లో మాత్రం వీళ్ళ ప్లేస్ పర్మనెంట్. వీళ్ళల్లో మీ ఫేవరెట్ హీరో ఎవరో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.